రైతులు తమ వ్యవసాయ పద్ధతుల విధానంలో మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువగా లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ ముందుకు పోతున్నారు. ఎక్కువగా పండ్ల తోటలు సాగు చేసే రైతులు అంతర పంటలు సాగు చేసి పెట్టుబడులు తగ్గించుకుంటూ అధిక లాభాలను పొందుతున్నారు. ఈ విధానాలనే పాటిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు మంచి లాభాలు పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏడాది పొడవునా అరటి సాగుకు అనుకూలంగా ఉండడంతో ఏపీలో లక్షల హెక్టార్లలో అరటి పంటను సాగు చేస్తున్నారు రైతులు. వాణిజ్యపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడం ఇందుకు కారణం. అయితే వాతావరణ పరిస్థితుల ప్రభావం కారణంగా ఒక్కో ఏడాది అరటి పంటకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. అలాంటి సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాదు అరటి పంటను ప్రధాన పంటగా సాగు చేస్తే దిగుబడి పొందడానికి దాదాపు 9 నెలలు సమయం పడుతుంది. ఈ క్రమంలో చాలా మంది రైతులు అరటి తోటల్లో అంతర పంటలుగా స్వల్పకాలిక పంటలను సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతూ ఉంటారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వడ్లవానిపాలెం గ్రామానికి చెందిన రైతు నడింపల్లి సత్యనారాయణరాజు ఎకరం అరటి తోటలో అంతర పంటగా నిమ్మను సాగు చేస్తున్నారు. అరటి, నిమ్మ మొక్కలను నాటి 2 ఏళ్లు పూర్తవుతుంది. అరటి తోట ఈ ఏడాదితో పంట పూర్తవుతుండగా మరో 6 నెలల్లో నిమ్మ మొక్కల నుండి దిగుబడి ప్రారంభం కానుంది. ఎకరం నేలలో సాగు చేశాను. అరటి, కర్పూర, చక్కెరకాయలు, నిమ్మ తోట వేసినాను. దుక్కు దున్నించిన తర్వాత ఆవులపాలెం వెళ్ళి నాణ్యమైన కర్పూర, చక్కెరకాయలు విత్తనాలు పట్టుకొచ్చి తోటలో పాతాను. నేను ఈ ఎకరం నేలకి 450 పిలకలు పట్టుకొచ్చి నేను ఈ తోటలో పాతాను. అరటి మొక్క 6 అడుగుల దూరంలో పాతే మొక్క బాగా వస్తుంది. 3 గజాలకి గాడి తవ్వి మట్టి ఎక్కేయాలి. నిమ్మ తోటలోనే చక్కెరకాయలకి ఎదుగుదలతో పాటు పురుగు కూడా పాగుతుంది. మోనా కూడా పశు సాపో పురుగు మందు తెచ్చి కుట్టించేవాడిని. చక్కెరకాయలకి అయితే పురుగు ఎక్కువ పడుతుంది. దానికి 15 రోజులకు ఒకసారి కొడతా ఉండాలి. కర్పూర దానికి అయితే అవసరం లేదు. బాగా ఎండదరపులో ఎండ కాస్తాను, సూర్యరశ్మి బాగా తగలాల తోటకి. చక్కెరకాయలు గెలకి అయితే ఒక 9 నెలలకు వస్తుంది గెల. కర్పూర అయితే 8 నెలలకే వస్తుంది. ఈ అరటి తోటకి మార్చి, ఏప్రిల్, మేలోనే 15 రోజులకి 10 రోజులకి తడి తోడుతూనే ఉండాలి. లేకపోతే అరటి చెట్లు నిలబడవు, పడిపోతూ ఉంటాయి. అవి మనం ఏ వారానికి 15 రోజులకు ఒకసారి తడి తోడుకుంటూ ఉంటే అరటి చెట్టు నిలబడగలదు. బోట్లు పెట్టాలి, లేకపోతే ఎండలకే బాగా పడిపోతాయి, ఎరగబడిపోతాయి. నేను తోటకి గెడలు మాత్రం చక్కెరకాయల తోటకి కంపల్సరీ ఎదురుగెళ్ళ కొనాలా. 400 పిలకలకి నేను ఇంచుమించు ప్రతి చెట్టుకి కూడా కొట్టేసిన తర్వాత ఇంకో చెట్టుకి అలాగ 150 గెడల దాకా కొన్నాను. గెడ వచ్చి 100 రూపాయలు కొన్నాను నేను. తోటలో హస్తాలు దిగుబడి చక్కెరకాయలు అయితే 4, 5, 6 కూడా వేస్తుంది. కర్పూర అయితే మాత్రం 10 హస్తాలు వేస్తుందండి. రేట్ అయితే కర్పూరకి కొద్ది తక్కువ ఉంటుందండి. చక్కెరకాయలు అయితే మరి అందరూ వాడతారు కదండి. చెట్టు వచ్చి చక్కెరకాయల చెట్టు 10 అడుగులు ఎదుగుతుందండి. దాని కింద పిలకలు మాత్రం 10, 8 అలా ఉంటాయి. దాన్ని బాగుంటే 2 పిలకలు ఉంచుతాం. కనం అంతా కోసేసి మనుషులు ఎట్టి తవ్వించేస్తానండి. నీట్గా ఓ చెట్టు నాశగా ఉంటే ఓ పిలక ఉంచుతామండి. ఓ చెట్టు గడ్డ బాగుంటే 2 పిలకలు ఉంచుతామండి. ఇది అరటి తోట మొదటి సంవత్సరం పెట్టుబడి అండి. సంవత్సరానికి కూలీలు అవుతామనండి, గెడలు అవుతామనండి, పెంట అవనండి, మట్టి అవనండి అని కూలీలతో సహా ఓ 80,000, 90,000 దాకా అవుతుందండి. అదేనా సక్రమంగా పంట చేతికొస్తే ఓ 1,00,000 రూపాయల దాకా మిగులుతుందండి. అదే గాలివాన, కోతులు బెడద ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే అది పెట్టుబడి కూడా కష్టం అండి. అరటి తోటతోటి నిమ్మ మొక్క కూడా 150 మొక్కలు నిమ్మ తోట వేసాను. ఈ నిమ్మ మొక్కలకి వేసినందుకు ఖర్చు ఓ కూలీలతో సహా 15,000 దాకా అయ్యిందండి. నేను తోట 2 సంవత్సరాలు అయ్యిందండి. ఇంకొక 6 మాసాలకి కాపుకి వస్తుందండి తోట. రోజు 15 రోజులకు ఒకసారి తడి తోడుతూ ఉండాలండి.